ఈరోజు ఇక్కడ సత్పురుషులైన హజరత్ హుసేన్ షా వలి, మస్తాన్ షా వలి వారి దర్గా ఆవరణలో వారి యొక్క ఆశీస్సులతో గతంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు మౌలానా హస్రత్ మొహానీ స్వాతంత్ర సమర యోధులు చేసిన ఒక ఆచరణాత్మక కార్యక్రమాన్ని దళిత ముస్లిం ఇఫ్తార్ అనే ఒక వేదికను మళ్ళీ పునరుద్ధరిస్తూ దళిత హక్కుల పరిరక్షణ సమితి మరియు టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్, ముస్లిం నగారా మరియు దళిత సోదరులు, ముస్లిం సోదరులు మరియు గుడిబండ యువకులు మరియు యొక్క దర్గా కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. గత సంవత్సరం కూడా మడకసిరలోని ఒక మసీదులో దళిత ముస్లింల ఇఫ్తార్ వేదిక కార్యక్రమాన్ని చేశాము. నెక్స్ట్ అమరాపురంలో కూడా చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. ప్రతి సంవత్సరం ఓ చోట. మా యొక్క ధ్యేయం, మా యొక్క ఆశయం ఏమంటే, గతంలో మా పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరియు మౌలానా హస్రత్ మొహానీ గారు చేసిన ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు తీసుకుపోవాలి. మనం సంఘటితం కావాలి, మనమందరము ఒక్కటి కావాలి. ఎందుకంటే ఇక్కడ వివక్షలకు తావులేదు. సత్పురుషులు ఎక్కడుంటారో, మహనీయులు ఎక్కడుంటారో అక్కడ వివక్ష ఉండదు. అక్కడ ప్రేమ, వాత్సల్యం, ఆదరణ, గౌరవం, ప్రతి ఒక్కరూ ఒక్కటే. ఇక్కడ ఎవరు చిన్న పెద్ద తారతమ్యము, తేడా, వ్యత్యాసము, వివక్ష లేదు. మనమందరము ఒకే తల్లి తండ్రి బిడ్డలము. ఆదం అలైహిస్సలాం వారి యొక్క సంతానం మనమందరము. మనం రక్త సంబంధీకులం. నిన్న నా మిత్రుడు ఫేస్బుక్లో నేను డప్పు కొడుతుంటే అన్న ఏదో ఒక కామెంట్ చేశాను. నేను చెప్పాను, నా మాదిగ మాల మిత్రులు నా రక్త సంబంధీకులు అన్నాను. నేను ఎందుకంటారంటే, నేను భారతదేశంలోని 40 కోట్ల మంది ముస్లింలలో 38-39 కోట్ల మంది ముస్లింలు గతంలో అన్నగారిన పీడిత సామాజిక వర్గాల నుంచి ఇలాంటి సత్పురుషులు, మహనీయులు హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీ రహమతుల్లా అలై, బావా ఫఖ్రుద్దీన్ రహమతుల్లా లాంటి సత్పురుషులు వారు పీడిత సామాజిక వర్గాల్ని, దళితుల్ని, అణగారిన వర్గాల్ని ఆలింగనం చేసుకున్నారు. ఒకే తట్టలో కూర్చోబెట్టి వాళ్ళకి భోజనం ఇచ్చారు. ఇప్పుడు కూడా జనాలు కంచం మంచం దూరం ఇచ్చారు. ఇస్లాము ప్రతి ఒక్కరిని ఆదరించుకుంది, ఆలింగనం చేసుకుంది. మనమంతా ఒక్కటే, మనమంతా సమానము అంది. ఆ యొక్క సమాజాన్ని ఏర్పాటు చేయటానికి ఈరోజు దళిత హక్కుల పరిరక్షణ సమితి మరియు టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్, గుడిబండ యువజనులు, ముస్లిం సామాజిక సేవకులు, మన దర్గా కమిటీ మిత్ర బృందం అందరము కలిసి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ తక్కువ మంది ఉండొచ్చు, కానీ మా ఆలోచన, మా ఆశయం ప్రపంచమంతటా ఇలాంటి ఆశయాలు ముందుకు పోవాలి. మనమందరము ఒక తల్లి తండ్రి బిడ్డల్లా, మనమందరము కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు దూరం పెట్టి ఒక సమాజాన్ని ఏర్పాటు చేసి మనమందరము భారతదేశాన్ని ఒక మత సామరస్య, సోదర భావ, ఒక వసుధైక కుటుంబ నిర్మాణం చేసి భారతదేశాన్ని ప్రపంచ అగ్రరాజ్యాలకు దీటుగా మనం ముందుకు తీసుకుపోవాలంటే మొట్టమొదట మనమేం చేయాలి? మనమందరము ఒక్కటిగా కావాలి. ఏ ఒక్క మంచి పని వచ్చినా, ఏ ఒక్క పండుగ వచ్చినా, ఏ ఒక్క ఉరుసు వచ్చినా, ఏ ఒక్క హిందువుల సోదరుల పండుగ, మనమందరం ఒక్కటి కావాలి. మనమందరం ఒకరికొకరు సహకరించుకోవాలి. ప్రేమ, గౌరవాలు, ఆదరణ, ఆప్యాయతతో మనం ముందుకు పోయి మనమందరము ఒక్కటిగా ఉందాం. జై హింద్, మేరా భారత్ మహాన్, అల్లాహు అక్బర్. స్వచ్ఛమైన గాలిని, నీటిని మాకు అవసరాలని ఇచ్చావు. మాకు ఆరోగ్యం ఇచ్చావు. కొద్దిగా ఆరోగ్యం చెడిపోతే చాలా మనిషి ఇబ్బందికి గురవుతాడు. నువ్వు మాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు. సృష్టికర్త అల్లాహ్, నీ ఎదుట కూర్చున్నాము, నీ ఎదుట చేతులెత్తి అడుగుతున్నాము. మా అవసరాల్ని
తీర్చు, మా అక్కరల్ని తీర్చు. ఇక్కడ చాలామంది ఆరోగ్యపరమైన బాధలతో ఉన్నారు. సృష్టికర్త, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు నువ్వే, అనారోగ్యం కూడా నువ్వే కల్పించగలవు. నీ ఎదుట చేతులెత్తి మేము ఎవరి ముందర చెప్పుకోలేము. మా యొక్క ఆరోగ్య పరిస్థితుల్ని కుదుటపరచు సృష్టికర్త అల్లాహ్. ఇక్కడ చాలామంది అప్పుల బాధలో ఉన్నవారు ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నవారు ఉన్నారు. ఆ యొక్క అప్పుల బాధను తీర్చు. మాకు కుటుంబాలలో కొంతమంది వృద్ధులు, మా తల్లులు, మహిళలు ఆరోగ్యపరమైన ఇబ్బందులతో ఉన్నారు. వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని షిఫా కల్పించు సృష్టికర్త. చాలామంది ఇళ్లలో ఆడపిల్లలు కూర్చున్నారు, పడుకోలేక ఉన్నారు. నీ ఎదుట చేతులు ఎత్తాము, వాళ్ళ అవసరాన్ని తీర్చు, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కుదుటపరచు. చాలా కుటుంబాల్లో పిల్లలు ఉద్యోగాలు లేక ఉన్నారు. నీ ఎదుట చేతులెత్తి అడుగుతున్నాము, ఆ పిల్లల యొక్క ఉద్యోగాల్ని సమకూర్చు. ఎవరెవరు నీకు అడిగితే వాళ్ళ యొక్క అవసరాన్ని తీర్చేవాడవే. చాలా వివక్ష కొనసాగుతోంది. పీడిత అణగారిన సామాజిక వర్గాల మీద ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో వివక్ష ఉంది. ఆ వివక్షను రూపుమాపు, కూకటి వేళ్లతో ఆ యొక్క వివక్షను తొలగించు అల్లాహ్. ప్రతిరోజు పాలస్తీనాలో పసిపిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇక్కడ మనమందరం మంచి మంచి ఆహార పదార్థాలు పెట్టుకొని కూర్చున్నాం. గుక్కెడు నీళ్ల కోసం అలమటిస్తున్నారు, ఆహారం కోసం అలమటిస్తున్నారు. వాళ్ళ యొక్క ఇళ్ళు కోల్పోయి రోడ్డు మీద పడ్డారు. సృష్టికర్త అల్లాహ్, వారు చాలా ఓపికతో, సహనంతో నీ వైపు చేతులు కొట్టున్నారు. నా పాలస్తీనా పిల్లల మీద కనికరించు. పాలస్తీనా పిల్లల యొక్క ఆరోగ్యాన్ని, వాళ్ళ యొక్క అవసరాన్ని సమకూర్చు. చేతులెత్తి ప్రార్థిస్తున్నాం సృష్టికర్త అల్లాహ్. మనమందరము నీ ఎదుట చేతులెత్తి కూర్చున్నాం. నువ్వు సర్యాంతర్యామివి, సృష్టికర్తవి, భూమి ఆకాశాలను సృష్టించిన వాడివి. ఈ ఆకాశం, ఈ భూమి, సమస్త మానవాళి సృష్టికి మూలం నువ్వే. నీ ఎదుట చేతులెత్తి కూర్చున్నాం అల్లాహ్. మా పాపాలను క్షమించు.